అమెరికన్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ గతంలో అదాని గ్రూప్ పై రేపిన రచ్చ ఎవరూ మర్చిపోలేరు. అప్పట్లో అదాని గ్రూప్ పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలు ఆ సంస్థ షేర్లను అతపాతాళానికి పడేశాయి. తిరిగి ఎలాగలా మేనేజ్ చేసుకుని సుప్రీంకోర్టు తీర్పుతో ఈ ఊబి నుంచి బయటపడిన అదాని గ్రూప్ ను ఇప్పుడు మరోసారి హిండెన్బర్గ్ టార్గెట్ చేసింది. ఈసారి అదానితో స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చీఫ్ మాధవి బచ్ బంధాన్ని బయటపెట్టింది. దీంతో ఇవాళ అదాని గ్రూప్ షేర్లు ఏకంగా 7% పతనమయ్యాయి. పార్లమెంట్లో సైతం దీనిపై రచ్చ కొనసాగుతోంది. అదాని గ్రూప్ స్టాక్ మార్కెట్లో అక్రమాలకు పాల్పడడం ద్వారా తన సంపద ఎలా పెంచుకుంటుందో వివరిస్తూ గతంలో అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ ఓ రిపోర్టు బయటపెట్టింది. ఇది భారత్ ను కుదిపేసింది. అదాని గ్రూప్ కు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎలా అండగా నిలిచింది, దాన్ని వాడుకుంటూ అతి తక్కువ సమయంలో ఈ గ్రూప్ ఎలా దేశ విదేశాల్లో పెట్టుబడులు పెట్టే స్థాయికి వెళ్లిందనేది బయటకు వచ్చింది. అప్పట్లో సెబీతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు విచారణ చేసి అదాని గ్రూప్ కు క్లీన్ చిట్ ఇచ్చేయడంతో సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. అప్పట్లో హిండెన్బర్గ్ రేపిన రచ్చ నుంచి అలా బయటపడిన అదాని గ్రూప్ ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరోసారి అదే సంస్థ షాక్ ఇచ్చింది. గతంలో చేసిన ఆరోపణల తీవ్రతను మరింత పెంచడమే కాకుండా ఈసారి సెబీ చీఫ్ తో అదాని గ్రూప్ కు ఉన్న బంధాన్ని కూడా బయటపెట్టేసింది. విదేశాల్లో అదాని గ్రూప్ సంస్థల్లో సెబీ చీఫ్ మాధవి బచ్ పెట్టిన పెట్టుబడుల గుట్టు బయటపెట్టింది. దీంతో ఈసారి అదాని గ్రూప్ తో పాటు సెబీ కూడా ఇరుక్కుంది. ఈ వ్యవహారం మొత్తం స్టాక్ మార్కెట్ కే చుట్టుకుంటోంది. అసలే తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి మన స్టాక్ మార్కెట్ ఇప్పుడు అతలాకుతలం అవుతుంది. గతంలో హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత అదానిని విపక్షాలు ఓ రేంజ్ లో టార్గెట్ చేశాయి. ఇప్పుడు సెబీ కూడా దొరకడంతో వీరిద్దరిని కలిపి పార్లమెంట్లో ఏకేస్తున్నాయి. ఇంకా సెబీ చైర్పర్సన్ మాధవి బచ్ ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నిస్తున్నాయి. కేంద్రం ఏం చేస్తుందని నిలదీస్తున్నాయి. దీంతో మోడీ సర్కార్ వద్ద సమాధానం లేకుండా పోతుంది. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ చేయాలని సుప్రీంకోర్టు కూడా తాజా పరిణామాల్ని పరిగణలోకి తీసుకొని తిరిగి గతంలో మూసివేసిన కేసును తెరవాలని డిమాండ్ చేస్తున్నాయి. మోడీ సర్కార్ మాత్రం సెబీ లాంటి ఆర్థిక సంస్థను దెబ్బతీయడానికే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని చెప్పి తప్పించుకుంటోంది.